నమస్తే ప్రజలారా, లాస్ట్ 24 అవర్స్ న్యూస్ నెంబర్ 56 కి స్వాగతం. ఇవాళ డేట్ డిసెంబర్ 6, 2025. సో ఇప్పటిదాకా లాస్ట్ 24 అవర్స్ లో జరిగిన ట్రెండింగ్ న్యూస్ అయితే ముందుగా రాజస్థాన్ హైకోర్టు మైండ్ బ్లాక్ అయ్యే తీర్పు ఇచ్చింది ఒక కేసులో. అదేంటంటే ఇకపై చట్టబద్ధంగా పెళ్లి కాకపోయినా వాళ్ళు మేజర్లు అయితే లివ్ ఇన్ రిలేషన్ లో అదే సహజీవనంలో ఉండొచ్చు, వాళ్ళకి ఆ హక్కు ఉంది. అలాగే చట్ట ప్రకారం పెళ్లి కాకపోయినంత మాత్రాన వాళ్ళ హక్కుల్ని కోల్పోకూడదు అని చెప్పి కోర్టు తీర్పు ఇచ్చింది అనమాట. ఇలా తీర్పు ఇవ్వడానికి కారణం ఏంటంటే రీసెంట్ గా రాజస్థాన్ లో ఒక అబ్బాయి ఒక అమ్మాయి ఒక ఇంట్లో సహజీవనం చేస్తూ ఉన్నారు. ఆ విషయం అమ్మాయి పేరెంట్స్ కి తెలిసింది. వాళ్ళ ఏజ్ ఎంత ఉంటుంది? అబ్బాయికి 21 ఇయర్స్, అమ్మాయికి 18 ఇయర్స్ అనమాట. ఈ ఏజ్ లో మహా అయితే ఏం చేయాలి? చదువుకుంటూ ఉండాలి. ఈ చదువుకునే వయసులో లివ్ ఇన్ రిలేషన్ ఏంటి అని చెప్పి అమ్మాయి పేరెంట్స్ వాళ్ళు అబ్బాయిని బెదిరించారంట, చంపేస్తామని. వాడు భయపడిపోయి పోలీస్ స్టేషన్ లో కేసు ఫైల్ చేశారు. ఆ కేసు కాస్త కోర్టుకి వెళ్ళింది. సో కోర్టులో వీళ్ళు ఇష్టపూర్వకంగానే లివ్ ఇన్ లో ఉన్నామని చెప్పి చెప్పారనమాట. దీంతో కోర్టు ఈ విధంగా తీర్పు ఇచ్చింది. సో దీని మీద మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. నెక్స్ట్ అనిల్ అంబానీ చాప్టర్ క్లోజ్ అయిపోయింది. తండ్రి ధీరుభాయ్ అంబానీ ఎంతో కష్టపడి రిలయన్స్ అనే సంస్థను స్థాపించి దాన్ని ఎంతో కష్టపడి ఇంకా పైకి తీసుకెళ్లి ఆయన తదంతరం ఆయన ఆస్తి కొడుకులకు వస్తే పెద్ద కొడుకు ముఖేష్ అంబానీ వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఇంకా పైకి ఎదిగితే చిన్న కొడుకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేక అప్పుల పాలైపోయి కిందకి పడిపోయాడు అనమాట. ఇప్పుడు ఫ్యామిలీ అంతా రోడ్డుకు వచ్చిన పరిస్థితి. ఆయన 17,000 కోట్ల దాకా బ్యాంకులో అప్పులు తీసుకుని తిరిగి కట్టలేదని బ్యాంకులు కంప్లైంట్ చేస్తే ఈడీ సిబిఐ కేసులు ఫైల్ చేసింది. సో ఈ కేసులో ఈడీ దాదాపు 10,000 కోట్లు విలువ చేసే ఆస్తుల్ని ఇప్పుడు స్వాధీనం చేసుకుందన్నమాట. సో ఇంకా ఆయన దగ్గర ఏమీ లేదనుకుంటా. సో అంతా లాగేసుకునేసినారు. వీళ్ళు అన్నదమ్ములు కలిసి ఉన్నప్పుడు బానే ఉండ్రి, ఇద్దరు కోటీశ్వర్లే. ఎప్పుడైతే విడిపోయారో ఆయన అదృష్టం ఇంకా పైకి ఎదిగిపోయాడు, ఈయన దరిద్రం పతనానికి పడిపోయాడు అనమాట. ఇప్పుడు ఆయన పడిందే కాకుండా కుటుంబానికి కూడా రోడ్డును తీసుకొచ్చాడు. ఏమి మిగలా అరెస్ట్ చేయడం ఒకటే బ్యాలెన్స్. సో ఇదే అప్పులు చేస్తే ఇలాగే ఉంటుంది. శక్తికి మించి ఏదో పీకేద్దామనేసి అప్పులు చేస్తారు చాలా మంది. తర్వాత వాడు పడిందే కాకుండా కుటుంబానికి కూడా రోడ్డు మీదకి తీసుకొస్తాడనమాట. నెక్స్ట్ సూర్యుడినే మింగేసిన అనకొండ ఎంటర్టైన్మెంట్ రంగంలో ఒక పెద్ద డీల్ జరిగిందనమాట. అదే వార్నర్ బ్రోస్ సంస్థను అలాగే ఆ సంస్థకి చెందిన హెచ్బిఓ మ్యాక్స్ సంస్థలను నెట్ఫ్లిక్స్ 7.8 లక్షల కోట్లకి కొనేసిందనమాట. సో ఇంతకు ముందు నెట్ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్ఫామ్ వరకే ఉండేది. ఇప్పుడు డిజిటల్ రంగంలో కూడా అడుగు పెట్టింది. ఈ డీల్ 2026 కంతా కంప్లీట్ అవుతుందని చెప్తున్నారు. సో ఇప్పుడు థియేటర్ నాదే, డిజిటల్ కూడా నాదే అని నెట్ఫ్లిక్స్ అంటుంది. ఇంకా నెక్స్ట్ ట్రంప్ తాతకి పీస్ ప్రైజ్ వచ్చేసింది. కాకపోతే అది నోబెల్ పీస్ ప్రైజ్ కాదు, ఫిఫా పీస్ ప్రైజ్. ఫెడరేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఫుట్బాల్ అసోసియేషన్ వాళ్ళు ఈ అవార్డుని ట్రంప్ తాతకి అందజేశారనమాట. సో ఈ అవార్డును తీసుకున్న ట్రంప్ తాత నా జీవితంలో దక్కిన గౌరవం ఇదొకటి అని చెబుతూ చాలా ఎమోషనల్ అయిపోయాడు. ఈ పీస్ ప్రైజ్ కి ఇలా ఉంటే ఇంకా నోబెల్ పీస్ ప్రైజ్ వస్తే ఏమైపోతాడో మరి. నెక్స్ట్ కొంతమందికి వరస్ట్ డే అని చెప్పొచ్చు. అదే ఈ ఇండిగో ఫ్లైట్ ఇష్యూ అనమాట. చాలా మంది చాలా సఫర్ అయ్యారు. దేశవ్యాప్తంగా దాదాపు 1000 ఫ్లైట్స్ వరకు క్యాన్సిల్ అయిపోయాయి అనమాట. బుకింగ్ చేసుకున్న వాళ్ళకి రీఫండ్ రాక చాలా నష్టపోయారు ప్యాసింజర్లు అందరూ. సో దీనికోసం ప్యాసింజర్ అక్కడ ఉన్న స్టాఫ్స్ తో గొడవ దిగారు అనమాట. చాలా రచ్చ అయింది అనుకోండి. స్టాఫ్ ఏమో మా మీద పడతారేంటండి, ఇదంతా పై వాళ్ళు చేసిన పని, వాళ్ళతో పడాలి కానీ మమ్మల్ని అంటే ఏమొస్తుంది అనేసి వాళ్ళు గొడవ పడడం జరిగింది. కొంతమంది అయితే ప్యాసింజర్స్ స్టాఫ్ ని కొట్టేశారంట. ఇంత సమస్యలు రావడానికి కారణం ఏంటంటే డీజీసీఏ కొత్త రూల్ ని తీసుకొచ్చింది అనమాట. అదేంటంటే పైలట్స్ కి 8 అవర్స్ నుంచి 9 అవర్స్ వర్కింగ్ ఉండాలి, ఒక డ్యూటీ అయిపోయిన తర్వాత 12 to 14 అవర్స్ రెస్ట్ ఉండాలి అనేసి ఒక కొత్త రూల్ తీసుకొచ్చింది అనమాట. కానీ దీన్ని ఇండిగో ఇంప్లిమెంట్ చేయలేదు, అదే అమలు చేయలేదు. అందుకే ఈ సమస్య వచ్చిందనమాట. ఇంకా కొంతమంది చెప్తుంది ఏంటంటే ఈ ఇండిగో పైలట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు వర్క్ ప్రెజర్ వల్ల సైలెంట్ ప్రొటెస్ట్ చేశారు, ఎవరు డ్యూటీకి రాకుండా. దాని వల్ల ఈ సమస్య జరిగిందని చెప్తున్నారు అనమాట. సో ఏది ఏమైనా ఈ ఇష్యూ పైన ఇండిగో సిఇఓ సారీ చెబుతూ ప్యాసింజర్ బుక్ చేసుకున్న వాళ్ళకి రీఫండ్ వచ్చేస్తుందని చెప్పాడు. కానీ ఎంత రీఫండ్ ఇచ్చినా మాత్రం జరిగిన నష్టానికి బాధ్యులు ఎవరు అనేసి ప్యాసింజర్స్ ప్రశ్నిస్తారనమాట. కానీ ఇది ఇంకా ఇమీడియట్ గా సెటిల్ అవుదంట, ఇంకా 5 days పడుతుందని ఇండిగో సిఇఓ చెప్పారనమాట. మరి ఏం జరుగుతుంది అనేది చూడాలి. నెక్స్ట్ పుతిన్ భారత పర్యటన ముగిసింది. పుతిన్ రాక పోక చాలా అద్భుతంగా జరిగిందనమాట. అంటే ఆ విధంగా వెల్కమ్ జరిగింది. పుతిన్ 4th డిసెంబర్ నైట్ ఇండియాలో ల్యాండ్ అయ్యి ఫార్చునర్ లో వెళ్లి అందరినీ షాక్ చేశాడు. తర్వాత మరుసటి రోజు 5th డిసెంబర్ రాష్ట్రపతి భవన్ లో మంచి వెల్కమ్ ఇచ్చారు. తర్వాత ఇండియా రష్యా మధ్య కొన్ని ఒప్పందాలు అయితే జరిగాయి. అయితే అమెరికా, చైనా, పాకిస్తాన్, బంగ్లాదేశ్ ఇంకా యూరోపియన్ కంట్రీస్ ఇంకా ఇండియన్ హెడ్ చేసే వాళ్ళకి కడుపు మండిపోతుండొచ్చు, అది వేరే విషయం అనుకోండి. అయితే పుతిన్ రాకతో
రష్యాతో ఏం ఇచ్చుకున్నారు, ఏం పుచ్చుకున్నారు, అంటే ఎలాంటి ఒప్పందాలు జరిగాయి అనేది ఇప్పుడు చూద్దాం. ఇది ఇండియా రష్యాకి 23rd సమిట్ అన్నమాట. సో ఇందులో ప్రధానంగా ఒక 3 అంశాల మీద ఈ ఒప్పందాలు అయితే జరిగాయి అనమాట. అందులో ఒకటి రష్యాకి కొత్త స్థిరమైన ఆయిల్ గ్యాస్ మార్కెట్, రెండోది భారత్ కి దీర్ఘకాలిక ఎనర్జీ సెక్యూరిటీ, మూడోది డిఫెన్స్ టెక్నాలజీని పూర్తిగా ఇండియాలో తయారు చేసే రోడ్ మ్యాప్. సో ఈ 3 అంశాల్లో ఇండియా రష్యాకు మధ్య ఒప్పందాలు జరిగాయి. ఇంకా డీటెయిల్ గా చూస్తే పుతిన్ చాలా స్పష్టంగా చెప్పాడు అనమాట, భారతదేశానికి రష్యా ఎప్పటికీ ఆగని ఇంధనం సరఫరా చేస్తుంది, ఇందులో క్రూడ్ ఆయిల్, నేచురల్ గ్యాస్, కోల్ అన్ని ఉంటాయి అని చెప్పాడు అనమాట. సో ట్రంప్ కి గట్టి దెబ్బే కొట్టాడు. అంటే ఈ రోజుల వరకు ఇండియా మీద చాలా ప్రెజర్ చేశాడు కదా రష్యాతో ఆయిల్ బిజినెస్ చేయొద్దు అని చెప్పి, ఇప్పుడు ఏమో ఏం పీక్కుంటా పేకో మేము బిజినెస్ చేస్తాం అని చెప్పి చెప్పారనమాట. ఇంకోటి డిఫెన్స్ రంగంలో పెద్ద బ్రేక్ త్రూ అని చెప్పొచ్చు. ఇందులో Su-30 MKL, MiG జెట్ ఫైటర్స్, T-90 యుద్ధ ట్యాంకర్స్ కి, కిలో క్లాస్ సబ్మెరైన్స్, అలాగే S-400 సిస్టమ్స్ కి కావాల్సిన స్పేర్ పార్ట్స్ ని ఇండియాలోనే తయారు చేస్తారు. ఇంకోటి బ్రహ్మోస్ 11 హైపర్సోనిక్ మిసైల్, Su-75 5th జెన్ ఫైటర్ జెట్, ఇంకా S-500 మిసైల్స్ ను రష్యా అందిస్తుంది అనమాట. సో ఇవి గాన వస్తే ఇండియాని ఎవరు ఆపలేరు అనమాట. ఇంకోటి ఏంటంటే ఆర్కిటిక్ మిలిటరీ కార్పొరేషన్ భవిష్యత్తులో అవసరమైన నేవీ శిక్షణ, ఆర్కిటిక్ రిసోర్సెస్ యాక్సెస్ కి ఇండియాకి రష్యా లైసెన్స్ ఇచ్చింది. అదే విధంగా క్రిటికల్ మినరల్స్ డీల్, నెక్స్ట్ ఫ్యూచర్ అంతా ఈవీల్ కాబట్టి లిథినం, లోబైల్ట్, నికెల్ వంటి క్రిటికల్ మినరల్స్ లో ఇండియా స్వయంగా ఇన్వెస్ట్ చేస్తుంది అనమాట రష్యాలో. అంటే రష్యాలో మన ఇండియాకి మైన్స్ ఇస్తారు, అక్కడ ఇండియానే స్వయంగా తవ్వుకొని ఎక్స్పోర్ట్ చేసుకుంటుంది. ఇంకోటి అంటే స్పేస్ టెక్నాలజీ కార్పొరేషన్, ఇస్రో, రాస్కామ్ మధ్య కొత్త డీల్స్ జరిగాయి. న్యూస్ జనరేషన్ స్పేస్ ఇంజన్లు డెవలప్ చేయడం, గగయాన్ మిషన్ కు రష్యా ట్రైనింగ్ ఇవ్వటం, అదే విధంగా చంద్రయాన్ అండ్ లూనార్ జాయింట్ మిషన్, అదే విధంగా ఆర్కిటిక్ లో శాటిలైట్ గ్రౌండ్ స్టేషన్ కు రష్యా సహాయం చేస్తుంది. ఇంకా అగ్రికల్చర్ సెక్టర్ లో వ్యవసాయానికి అవసరమైన ఎరువులను రష్యా సరఫరా చేస్తుంది అనమాట. లైక్ యూరియా, పొటాషియం, ఫాస్ఫేట్స్ ఇండియాకి అవసరమైనంత వరకు అన్లిమిటెడ్ గా సరఫరా చేస్తుంది. ఈ విషయంలో ఇండియాకి మంచి న్యూస్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఫ్యూ మంత్స్ బ్యాక్ అనుకుంటా ఇండియాలో యూరియా లేక చాలా ఇబ్బంది పడ్డారు. సో ఇప్పుడు ఆ ఇబ్బంది పోతుందని అనుకుంటా. ఇది రష్యాతో ఇండియా చేసుకున్న డీల్. ఇప్పుడు ఇండియాతో రష్యా చేసుకున్న డీల్ ఏదో చూసుకుంటే, ముఖ్యంగా రష్యా చేసుకున్న వాటిలో మెడిసిన్, టీ, కాఫీ, మసాలాలు, ఇంజనీరింగ్ గూడ్స్, మెడికల్ ఎక్విప్మెంట్, కెమికల్స్ ఇవి రష్యాకి ఎక్స్పోర్ట్ అవుతాయి. అదే విధంగా ఫ్రూట్స్, వెజిటేబుల్స్, ఇంకా సీ ఫుడ్, అదే చేపలు, రొయ్యలు ఇవి కూడా ఎక్స్పోర్ట్ అవుతాయి అనమాట. ఇంకా అదే విధంగా ఇండియా మార్కెట్ లో రష్యా డైరెక్ట్ గా పెట్టుబడులు పెడుతుంది. స్పెషల్ జాయింట్ వెంచర్స్, మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్లు, ఎనర్జీ ప్రాజెక్ట్స్, ఇంకా కొత్తగా న్యూక్లియర్ ప్లాంట్ కూడా కన్స్ట్రక్షన్ చేయబోతున్నారు. ఇంకా స్కిల్డ్ లేబర్స్, అంటే రష్యాకు కావాల్సిన స్కిల్డ్ లేబర్స్ ని హైర్ చేసుకుంటుంది ఇండియా నుంచి. అంటే డ్రైవర్ కావచ్చు, ప్లంబర్ కావచ్చు, మెకానిక్ కావచ్చు, ఇంజనీర్స్, డాక్టర్స్, సిఏలు, ఫైనాన్సర్స్, ఇలా చాలా రకాలుగా వాటిల్లో హైర్ చేసుకుంటుంది అనమాట. అదే విధంగా రష్యాకు చెందిన ఆర్టీ న్యూస్ ఛానల్ కూడా ఇప్పుడు ఇండియాలో లాంచ్ అయిపోయింది. సో ఇంకా డిఫెన్స్ సర్వేలెన్స్ అండ్ క్రో ప్రొడక్షన్ లో అనుమతి, అలాగే రష్యా ఫర్ ఈస్ట్ అండ్ ఆర్కిటిక్ ప్రాంతంలో రష్యా ఇన్వెస్ట్ చేయడానికి ఇండియా అనుమతి ఇచ్చింది. ఇది ఇండియాతో రష్యా చేసుకున్న ఒప్పందాలు. కాకపోతే ఇక్కడ అమెరికాకి దిమ్మ తిరిగిపోయే విషయం ఏంటంటే, ఈ డీలింగ్స్ అన్నిటిని అమెరికా కరెన్సీ అయిన డాలర్లో కాకుండా ఇండియన్ రూపీ, అలాగే రష్యా కరెన్సీ అయిన రూబెల్ కరెన్సీలో ఖర్చులు చేస్తారనమాట. అంటే కొనడాలు, అమ్మటాలు, ఈ సేల్స్ అన్ని ఈ కరెన్సీలో జరుగుతాయి, డాలర్ లో కాకుండా. సో ఇది అమెరికాకి పెద్ద దెబ్బ అనే చెప్పచ్చు. రానున్న రోజుల్లో చైనా, బ్రెజిల్ ఇలాంటి దేశాలు కూడా డాలర్ వాడకాన్ని తగ్గించేసి వాళ్ళ సొంత కరెన్సీని పెట్టుకోవచ్చు అని నా అభిప్రాయం. చూద్దాం ఏం జరుగుతుంది అనేది. సో ఆల్మోస్ట్ అన్ని కవర్ చేశాను అనుకుంటా. ఇంకా ఏదైనా మిస్ అయ్యి ఉంటే కింద కామెంట్ చేయండి, అందరూ తెలుసుకుంటారు. సో అది లాస్ట్ 24 అవర్స్ లో జరిగిన ట్రెండింగ్ న్యూస్ అయితే. హోప్ మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేయండి. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కి షేర్ చేయండి, వాళ్ళు కూడా తెలుసుకుంటారు. అలాగే మరిన్ని ట్రెండింగ్ అప్డేట్స్ మీ దాకా రావాలంటే మీరు చేయాల్సిన ఒకటి, ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. మరో కొత్త వీడియోతో మండే కలుద్దాం.